హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అయిపోతుంది ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సో బ్లౌజ్ కటింగ్ చెప్పండి సిస్టర్ అని. సో చూడండి, ఈ రోజు అయితే చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ మిస్ అవ్వద్దు. ఓకే, సో ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేయాలి అంటే మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ పైనే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఆధారపడుతుంది కదా. సో ఫస్ట్ బ్లౌజ్ వేస్ట్ లూజ్ ఎంత ఉంది, బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ముందుగానే రాసి పెట్టుకోవాలి. సో నేనైతే వేస్ట్ లూజ్ వచ్చేసరికి 31 ఇంచెస్, బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి 9 ఇంచెస్. సో ఇది మనకి 31 ఇంచెస్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే బ్లౌజ్ కటింగ్ అంతా సింపుల్ అయిపోతుంది. సో మీరు చెస్ట్ లూజ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా చూడాల్సిన అవసరం లేదు. వేస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసేవచ్చు. సో 31 ఇంచెస్ని మనము ఇలా సగ భాగం చేసుకుంటే మనకి 15.5 వచ్చింది కదా. ఈ 15.5ని మళ్ళీ ఇలా 2 భాగాలు చేసుకోవాలి. ఇలా 2 భాగాలు చేసుకుంటే మనకి 7.35 వచ్చింది. సో ఈ 7.35ని ఇలా క్లాత్కి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ ఆపోజిట్స్ అనేవి మనకు ఇలా ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఓకే, ఇలా 7.35 ఇంచుని మార్క్ చేసుకొని అండ్ ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసరికి ఎక్స్ట్రాగా డాట్స్ గురించి పెట్టుకోవాలి. అలాగే 1.5 ఇంచులు వచ్చేసరికి మనం ఖర్చుల గురించి మార్క్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు వేస్ట్ లూజ్ చూస్తే కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ యొక్క పొడవు. సో బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్గా మనకి 14 ఇంచులు వచ్చింది. సో చూడండి, మనం పైన ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని 14.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ కింద ఖర్చులకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో 14 ఇంచులు ఇలా ఆ చివరి కూడా మార్క్ చేసుకుంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. స్కేల్ తీసుకొని చక్కగా ఇప్పుడు లైన్ కూడా ఇలా మార్క్ చేసేయండి. సో బ్లౌజ్ వేస్ట్ లూజ్ వచ్చేసింది అండ్ పొడవు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు షోల్డర్ నెక్, మోస్ట్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షోల్డర్ నెక్ పైన మనకి షోల్డర్స్ కొంతమందికి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ఆ మిస్టేక్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసరికి ఎంత ఉంది చూడండి, వేస్ట్ లూజ్ వచ్చేసరికి 31 ఇంచెస్. సో 31, 32, 33 అబోవ్ 30 అబోవ్ ఉన్నవన్నీ కూడా మనకి పెద్ద సైజ్ బ్లౌజెస్ అన్నమాట. సో పెద్ద సైజు బ్లౌజెస్కి మనకి ఏం చేయాలి అంటే షోల్డర్కి నెక్కి కలిపి 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఓకేనా, సో 5.5 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అదే చిన్న సైజు బ్లౌజ్ అంటే 30 బిలో 29, 28, 27 ఇట్లా వచ్చేవన్నీ కూడా మనకి చిన్న సైజు బ్లౌజెస్ అన్నమాట. సో అలాంటప్పుడు మనము బ్లౌజ్ యొక్క షోల్డర్కి నెక్కి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్కి 3 ఇంచులు, నెక్కి 2 ఇంచులు. ఓకేనా, ఈ విధంగా మీకు చెప్పడం కోసం ఇక్కడ మార్క్ చేసి మరీ చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అయితే 5 ఇంచులు మార్క్ చేసేయండి షోల్డర్కి నెక్కి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, చంక దింపు కూడా ఎవరికైనా సరే 6 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లూజు టైట్ ఏమీ రాదు. సో నేనైతే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇదిగోండి, ఇక్కడ నుంచి 5.5 ఇంచులకి షోల్డర్కి నెక్కి అండ్ మన చంక డౌన్కి వచ్చేసరికి 6 ఇంచులు మార్క్ చేసుకొని ఇట్లాగా మనము మిడిల్లో కూడా 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకు, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకునే చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ 7.35కి 1.5 కలుపుకుంటే మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. సో 9 ఇంచెస్ వచ్చేసింది. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మీరు నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే కరెక్ట్గా వస్తుంది. మీరు బ్లౌజ్ తీసి ఎంత ఉంది అని మాటికి మీరు ఇంకా చెక్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్కి ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ కర్వ్ షేప్ ఇచ్చేసుకుంటే కరెక్ట్గా మనకి నడుము లూజ్ 7.35 అండ్ ఈ రౌండ్ 7.35 రెండు కూడా కరెక్ట్గా సరిపోతేనే మనకి బ్లౌజ్ కటింగ్ అయినా ఫిట్టింగ్ అయినా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు రౌండ్ తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా రావట్లేదు అంటే ఇట్లాంటి కర్వ్ స్కేల్స్ ఉంటాయి, మనకి టైలరింగ్ షాపుల్లోనే ఉంటాయి, టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో ఉంటాయి. సో ఇలా ఒక కర్వ్ స్కేల్ తీసుకొని మనము నెక్ డీప్ ఇచ్చేటప్పుడు కానీ ఇట్లాగా రౌండ్ కర్వ్ షేప్ ఇచ్చేటప్పుడు ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవాలి అంటే ఇట్లాగా మనకి బ్యాక్ నడుము ఉంటుంది కదా. సో ఈ నడుము దగ్గర ఇట్లాగా ఫోల్డింగ్ పెట్టేసి మార్క్ చేసేయండి. సో ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మీరు పైనుంచైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా కట్ చేసి చూడండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మెయిన్ మనము నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.